కలెక్షన్ ఫ్రమ్ నల్గొండ. ఇందాక మేము చెప్పినట్టుగానే ఈ ఎన్ఎస్పిలో 5th ఫేజ్ అండి ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూసినట్లయితే 2 years మొక్క. ఇదే 2 years మొక్కని మనం ఇందులో కంపెనీ వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఇక్కడ ఎన్ఎస్పిలో ఇన్వెస్ట్ చేయండి, వితిన్ 12 yearsలో మీ బంగారు భవిష్యత్తు అనేది కనబడుతుందని చెప్పారు. దానికి నిదర్శనమే ఈ మొక్క వచ్చి 2 years, ఈ మొక్క వచ్చి 11 years అండి. ఇంకా 1 year అయితే దీన్ని తీసేయడం జరుగుతుంది. ఇంకో ప్లస్ పాయింట్ అంటే ఇందులో మనకు ల్యాండ్ ఇస్తారండి, అంటే మన పేరు మీద రిజిస్టర్ అవుతుంది. మన హ్యాండ్ ఓవర్లోనే ఇక్కడ మొక్క పెట్టడం జరుగుతుంది. అది పెరిగి 12 yearsకి గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ వచ్చినటువంటి మొక్కని కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ల్యాండ్ మన పేరు మీద ఉంటుంది మళ్ళీ, అంటే మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ మళ్ళీ పెరిగిన తర్వాత మళ్ళీ 12 years మళ్ళీ నెక్స్ట్, అట్లా ఆ విధంగా మనం 3 times 4 times ఈ మొక్క ద్వారా మనం కోట్లు సంపాదించవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జస్ట్ ఒక ఎకరానికి 32 lakhs పెడితే మనకు అన్లిమిటెడ్ టైమ్స్ 32 lakhs నియర్ బై 1 crore కంటే ఎక్కువనే వస్తుంది. యాక్చువల్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తారంటే యాక్చువల్ ఇది 200 kgs ఉంటుంది, కానీ కంపెనీ వాళ్ళు చెప్తారు ఓన్లీ 100 kgsకే లెక్క చేసుకోమని చెప్తున్నారు. ఆ విధంగా చూసుకుంటే మనకు 1 crore అబోవ్ వస్తుంది. కానీ మనకు 200 300 అనుకోండి, ఇంకెట్లా వస్తుందో మీరు లెక్కేసుకోవచ్చు. ఇంకో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మన పేరు మీద ఉంటుంది. మనం ఏంది ఇక్కడ జనరల్ మనకి ఇక్కడ ఏముంటుంది, ల్యాండ్ వేరు అది వేరు ఉంటుంది. అట్లా కాదు, ల్యాండ్ మన పేరు మీద ఉండి మళ్ళీ ఇక్కడ వరకు కోస్తారండి, అంటే కొంత 1 feet వరకు కోసి ఏం చేస్తారు దీన్ని సేల్ చేయడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంది మళ్ళీ 12 years తర్వాత సేమ్ మళ్ళీ అట్లా ఆ విధంగా మల్టిపుల్గా ఇక్కడ జనరల్ మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది ఒకసారి వస్తుంది. ఇది అట్లా కాదు, 4 times లెక్కేసుకోండి. మీరు పెట్టిన 32 లక్షలకి మన పిల్లల భవిష్యత్తుకి కొన్ని కోట్ల విలువ చేసేటువంటి ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారో బ్యాంకులు కావచ్చు, తర్వాత రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి, దానితో పాటు మీరు కనుక ఒక 32 లక్షలు డేర్ చేసి తీసుకున్నారైతే మీ పిల్లల భవిష్యత్తు కాదు, మీరు తరతరాలు ఇట్లా మా తాత ఇట్లా అంట మా ముత్తాత ఇట్లా అంటారు చెప్పుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేసి బంగారు భవిష్యత్తుని కలుపుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.